మన ప్రియుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మరి ఈరోజు పోయిన వారం ఉపవాస కూడిక నుండి ఈ ఉపవాస కూడిక వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ముందుగా దేవునికి మనం వందనాలు చెప్దాం. దేవునికి వందనాలు. ఉన్నాము ఇలా సజీవ లెక్కలో అని అంటే అది దేవుని కృప వల్లనే. ఇంత వాతావరణంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అలాగే ఈరోజు వాక్యం గురించి ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యం యొక్క అంశము పేరేమిటంటే బాప్తిస్మము తీసుకున్న తరువాత ఎలా ఉంటున్నారు కొంతమంది, అసలు ఎలా ఉండాలి? బాప్తిసం తీసుకున్న తరువాత ఎలా ఉంటున్నారు, అసలు ఎలా ఉండాలి? బాప్తీసం తీసుకున్న తర్వాత అసలు బాప్తీసం తీసుకోవటానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటో చూసాం మనం. పోయిన ఆదివారం ఆరాధన కూడికలో మనం చూసి ఉన్నాము. బాప్తీసం తీసుకోవటానికి కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకున్నాము. అలాగే ఏ బాప్తీసం కరెక్టో కూడా తెలుసుకున్నాం. ఏ బాప్తీసం కరెక్ట్? ఆ బాప్తిస్మే కరెక్ట్. ఎన్ని రకాలు ఉన్నాయి బాప్తీసాలు? చిలకరింపు బాప్తీసం అని, ఇంకా జెండా కింద వచ్చే బాప్తీసం అని, నీటి బాప్తీసం, ఇలా చాలా రకాలు ఉన్నాయి. కానీ బాప్తీసం అనేది ఒక్కటే. ఆ ఒక్కటి నీటి బాప్తీసమే. సరే, ఈరోజు మనం బాప్తీసం తీసుకున్నవారు ఎలా ఉంటున్నారు మీ యొక్క జీవితంలో? దేవునికి లోబడుతున్నారా? దేవునికి విధేయతగా జీవిస్తున్నారా? మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారా అనేది మీకు మీరు ఈరోజు స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతి ఒక్కరు వాక్యమును జాగ్రత్తగా గ్రహించాలి. ఈ యొక్క అంశం గురించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవకోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. అలాగే నేను ఈరోజు ప్రభు ఉపవాస కూడికలో నాయన మీరే తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి వందనాలు నాయన తండ్రి. మీరు వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీ యొక్క సేవకురాలైనటువంటి నన్ను మరుగుపరిచి ప్రభు నీవో ఈ ప్రజలతో నాయన సూటిగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరు వాక్యమును గ్రహించి దాని ప్రకారం జీవించుటకు సహాయం చేయండి తండ్రి. యేసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అంశము పేరేమిటండి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలాగూ జీవిస్తున్నారు, అసలు ఎలాగూ జీవించాలి, నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, వేటిని హత్తుకొని ఉండాలి నీవు, కానీ వేటిని హత్తుకొని ఉన్నావు ఈ రోజున అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం, 110వ పేజీ. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం. ఎనిమిదవ అధ్యాయము 9వ వచనం. సీమోనను ఒక మనుష్యుడు లోగడా పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తి, ఇతని పేరేమిటి అని అంటే సీమోను. ఇతను చేసేటువంటి పని ఏంటి? గారడీవాడు. తనకు తాను గొప్పవాడినని చెప్పుకుంటాడంట అందరి ముందు. సో అందరి దృష్టిలో తినే ఒక ప్రవక్త ఏమో, లేదా గొప్ప శక్తి కలిగిన వాడేమో తినే అని చెప్పి అందరూ తన ఎదుట లక్ష్య పెట్టడం మొదలు పెడతారు ప్రజలు. సమరయ అనే ఊరిలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా
ఈ సీమోనుని లక్ష్య పెడతారు. ఎందుకనంటే తనకు తాను గొప్ప చేసుకుంటాడు, వాళ్ళందరి ముందు హెచ్చింపు కలిగి ఉంటాడు, హెచ్చుగా మాట్లాడుకుంటాడు, తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం ఇక్కడ చూస్తాం. తర్వాత చూస్తే 10వ వచనంలో, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. చూసారు, ఏమని లక్ష్య పెడుతున్నారు? అందరూ కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎవరు? ఈ సీమోనే అని చెప్పి తన ఎదుట లక్ష్య పెట్టడం చూస్తాం. ఇక్కడ ప్రజలందరూ కూడా తనని జాగ్రత్తగా గమనిస్తారు. తర్వాత నుంచి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒకసారి విందాం అందరం. తర్వాత ఆ ఊర్లకి ఫిలిప్ గారు రావడం జరుగుతుంది. ఆయన దేవుని నామం గురించి చెప్తారు, మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వివరణ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా ఆయన బాప్తీసం ఇస్తారు. అందరినీ తీసుకొచ్చి ఇదిగోండి, మీరు దేవుని గురించి ఇలా తెలుసుకున్నారు కదా, మీరు బాప్తీసం తీసుకోవాలి యేసుక్రీస్తు నామమున అంటే సరేనని అందరూ కూడా బాప్తీసం తీసుకుంటారు. వీళ్ళందరితో కలిసి సీమోను కూడా బాప్తీసం తీసుకుంటాడు. ఇక్కడ రెండు ఆ మాట చూద్దాం. 14వ వచనం, 13వ వచనం చూద్దాం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. తిను కూడా ఏం చేశాడు? దేవుని మాటలను విని ఫిలిప్ గారు చెప్పినటువంటి మాటలను లక్ష్యపెట్టి యేసుక్రీస్తు నామమున అందరితో కలిసి తిను కూడా బాప్తిసం తీసుకుంటాడు. వెళ్ళి తీసుకున్న తరువాత అపోస్తలులు యెరూషలేములో ఉంటారు కొంతమంది. ఈ అపోస్తలులకి వినబడుతుంది, సమరయ ప్రజలు దేవునిని అంగీకరించారు, మరి యేసుక్రీస్తు నామమున వారు బాప్తీసం తీసుకున్నారని అపోస్తలులకి వినబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పేతురు యోహాను వీళ్ళిద్దరినీ కూడా ఈ సమరయ ప్రజల దగ్గరికి పంపిస్తారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళు పేరుకు బాప్తీసం తీసుకున్నారంతే, వారిలో ఎటువంటి పరిశుద్ధ ఆత్మ కూడా రాలేదు, ఎవరి మీదకి కూడా ఆయన దిగలేదని వ్రాయబడి ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రార్థన చేస్తారు. వారి మీద చేతులుంచి, ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయగానే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగుతుంది. వాళ్ళు ఎంతోమందిని స్వస్థపరుస్తూ వస్తారు. ఈ యొక్క అపోస్తలులు పేతురు యోహాను గారు వీరిద్దరూ కలిసి ఎంతోమందిని స్వస్థపరుస్తూ వస్తుంటే ఈ యొక్క క్రియలన్నిటినీ కూడా సీమోన్ అనే వ్యక్తి జాగ్రత్తగా గమనిస్తాడు. ఇవన్నీ చూచి ఒక మాట అంటాడు ఇద్దరితో, ద్రవ్యము వాళ్ళు ఎదుట పెడతాడు. ద్రవ్యము అని అంటే అప్పట్లో ఏముండేది? ద్రవ్యం, ద్రాక్షారసం. ద్రవ్యము అంటే త్రాగేది, ద్రవ్యం అంటే అప్పట్లో ద్రాక్షారసమే ఎక్కువగా వాడేవాళ్ళు. తను ఏం చేశాడు? ఆ ద్రవ్యం అక్కడ పెట్టి, ఇదిగో ఈ ద్రవ్యం తీసుకోండి, మీరు చేతులుంచగానే పరిశుద్ధాత్మ వస్తుంది కదా, ఆ ట్రిక్ నాకు ఇవ్వండి. ఏం కావాలంట? చేతులుంచగానే మీరు పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, వెంటనే ఆ ట్రిక్ నాకు ఇవ్వండి, దానికి బదులుగా ఏమి ఇస్తున్నాను మీకు? ఈ ద్రవ్యం ఇస్తున్నా, ఇది తీసుకోండి, ఇది తీసుకొని నాకు అది ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు పేతురు గారు ఒక మాట అంటారు. రెండో మాట చూద్దాం, 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుడి వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏంటి? ద్రవ్యం ఇస్తే దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన మాకు ఇచ్చినటువంటి గొప్ప ఘనత నీకు వచ్చేస్తుందని నీవు అనుకుంటున్నావు కాబట్టి, అని తలుస్తున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు ఏమైపోయింది? నశించిపోతుంది. తర్వాత నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఒక్క నిమిషం ఆగుదాం. వాళ్ళు ఏమంటున్నారు? పేతురు గారు, నీ హృదయం ఎలా ఉంది? దేవుని ఎదుట సరైనదిగా లేదు. కానీ ఇక్కడ 13వ వచనంలో చూస్తే ఏమని చూస్తాం మనం? అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఏం చేశాడు? నమ్మే తీసుకున్నాడా, లేక అందరూ తీసుకుంటున్నారు కానీ తీసుకున్నాడా? నమ్మే బాప్తిస్మం తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా తన హృదయం ఎలా ఉంది? హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి తనవి? గమనించాలి ప్రతిదీ.
ఈరోజు చాలామంది కూడా దేవుని నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు, ముందడుగు వేస్తున్నారు, కానీ వారి హృదయ ఆలోచన సరిగ్గా లేదని దేవుడు ఈరోజు మీతో చెప్పుచున్నాడు. బయటికి బాగానే ఉన్నప్పటికీ కూడా శరీరంగా నీవు శరీరం కార్యంగా చూస్తే అందరి దృష్టిలో నీవు ఒక భక్తిపరుడు అయినప్పటికీ, భక్తిరాలవైనప్పటికీ కూడా ఆత్మీయంగా చూస్తే ఎంతో మాలిన్యం ఉన్నది నీలో అని చెప్తున్నాడు దేవుడు. నీవు బాప్తిసం తీసుకున్నది దేనికి? శరీర మాలిన్యము పోగొట్టుకొనుటకు కాదు, ఆత్మీయమైనటువంటి మాలిన్యము పోగొట్టుకొనుటకు నీవు బాప్తిసం తీసుకున్నావు. కానీ నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు చాలామంది. ఇతను కూడా అలాగే సీమోను నమ్మి బాప్తిసం తీసుకున్నాడు, కానీ తన హృదయ ఆలోచన ఎలా ఉంది? దేవుని యొక్క శక్తి విలువ తెలియకుండా ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ద్రవ్యము పెట్టి ఆ ట్రిక్ ఇవ్వమంటున్నాడు, అది నాకు కూడా ప్రసాదించు అని చెప్తున్నాడు. అప్పుడు తర్వాత మరలా మాట చూస్తే 22వ వచనములో, కాబట్టి నీ చెడుతము మానుకొని మారు మనస్సునంది ప్రభువును వేడుకొనము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడును. నీ యొక్క హృదయ ఆలోచన, ఆ ఆలోచన రావడమే కరెక్ట్ కాదు, అది క్షమింపబడాలి అని అంటే నువ్వు ఇప్పుడే తక్షణమే వెళ్ళి వేడుకోవాల్సిందే. బాప్తిసం తీసుకోకముందు నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా దేవుడు దాన్ని చూడగాని, తీసుకున్న తరువాత నువ్వు నడిచే ప్రతి నడకను గమనిస్తాడు దేవుడు. అందుకే వాళ్ళు అంటున్నారు, నువ్వు తొందరగా వెళ్ళి ముందు వేడుకో ఆయన్ని, ఈ యొక్క ఆలోచనను క్షమించేసేయా, ఈ యొక్క ఆలోచనతో కలిగి ఉన్నాను నేనని ఆయన ఎదుట నీవు మోకరించి ప్రార్థించి నీ యొక్క తప్పేంటో చెప్పు దేవుడికి, క్షమాపణ అడుగు, దేవుడు నిన్ను క్షమించేస్తాడని. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత కూడా ఆయన అంటాడు ఆఖరిలో, ఇవేమీ రాకుండా, ఏ పాపము ఏ శాపము నా మీదకి రాకుండా మీరు నా గురించి ప్రార్థన చేయండి అని. వీళ్ళేమంటున్నారు, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుంటే ఏమైంది, దేవుడు పోనీలే ఏదో తెలియక చేశాడని చెప్పి క్షమించేస్తాడు అనంటే, తినేమంటున్నాడు లాస్ట్ వచనంలో చూస్తే 24వ వచనంలో, చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనమని వేడుకొనుడని చెప్పారు. 23వ వచనంలో వాళ్ళు చెప్తారు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. నువ్వు ఇంత ఘోర స్థితిలోకి వెళ్ళిపోబోతున్నావని హెచ్చరిక ఇచ్చినప్పటికీ కూడా సీమోను భయం ఉందా? ఏమాత్రమైనా భయం లేదు. ఈ సీమోన్లో ఇంకో గుణం ఏం చూడొచ్చు అంటే బద్ధకం. ఏముంది? బద్ధకం. అంటే తనకు తాను ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. తర్వాత ఏమంటున్నాడు, ఇవేమీ రాకుండా నా మీదకి, ఏ శాపము పాపము నా మీదకి రాకుండా, ఏ శిక్ష నా మీదకి రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేసేయండి, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, నాకేం తగలదు. ఇప్పుడు చాలామంది చూస్తే అదే ఉంటుంది మెయిన్. ఏమన్నా ప్రతి ఒక్కళ్ళు వస్తారు పాస్టర్ గారి దగ్గరికి, తన సమస్య చెప్పుకుంటారు, ఇక పాస్టర్ గారికి చెప్తే ఇంక అయిపోయింది, సాల్వ్ నా ప్రాబ్లం అంటారు. చెప్పకూడదని నేను అనట్లేదు, పాస్టర్ గారికి చెప్పాలి, కానీ నీవు కూడా ప్రార్థన చేయాలి. నీకు ఆకలేస్తుంటే పక్కన వాళ్ళ ఆహారం తింటే నీ ఆకలి తీరిపోయిద్దా? నీ కష్టానికి ఫలితం వచ్చేస్తుందా? రాదు కదా. ప్రార్థించాలి నువ్వు. హన్నా ఎలాగూ ప్రార్థించింది, దేవుని ఎదుట మందిరంలో తనకు కావలసినది దక్కటానికి తననంతా కూడా కుమ్మరించుకుంది ఆయన ఎదుట. కానీ నీవేం చేస్తున్నావు ఈ రోజున? నీ యొక్క సమస్య ఒక పాస్టర్ గారికి చెప్తే అయిపోతుంది, నా ఇరుగు పొరుగు వారితో చెప్తే తీరిపోతుంది ఈ సమస్య అని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుని మాత్రం లక్ష్య పెట్టట్లేదు నీవు. నేను ఒక మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చిలో ఒక స్త్రీని చూశాను. ఆమె చాలా చక్కగా దేవుని ఎదుట ప్రార్థన చేస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా అన్నప్పుడు ప్రార్థన చేస్తుంది, మోకరించింది. 2 బిడ్డలు ఉన్నారు ఆమెకి, డిగ్రీ చదువుకుంటున్న 2 బిడ్డలు ఉన్నారు. ఆమె చక్కగా మోకరించి ప్రార్థన చేస్తుంది, అంత బాగానే ఉంది. వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత మామూలు కూర్చొని మాట్లాడుకుంటారు, జస్ట్ నార్మల్గా నీ బాధ ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటే ఆమె ఒక మాట అనింది, ఈ దేవుడు అనేవాడే ఉంటే ఈ కష్టాలు ఎందుకండి అనింది ఒక మాట. ఏమైపోయింది ఆమె భక్తి అక్కడ? అంటే నేను మొదటిగా వెళ్ళాను ఆ చర్చికి, నేనేమనుకుంటాను చూసి వెంటనే, మోకరించి ఈ వయసులో కూడా మోకరిస్తుంది, చిన్నపిల్లలు కూడా సరిగ్గా మోకరించరు, ఇప్పుడు వాళ్ళే మోకాలు కిందకి పెట్టేస్తున్నారు, ఎంత వయసు వచ్చినా మోకరిస్తుంది, చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదవమంటే తీసి చదువుతుంది. అందరూ ఏమనుకుంటారు మొదటిగా చూసి, భలే భక్తిగా ఉందిరా. కానీ ఒక హృదయాలోచన ఎలా ఉంది? ఇంతే అనేది ఆ మాట,
దేవుడు అనేవాడే ఉంటే ఈ కష్టాలు ఎందుకు? అసలు ఉన్నాడా దేవుడు అనేవాడు అన్నమాట ఉంది. ఆ పాస్టర్ గారు అందరూ షాక్ అయ్యి, ఆపమ్మ నువ్వు అట్లాంటి మాట అంటే అన్యులు ఏమనుకుంటారు మన దేవుడి గురించి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుని యందు విశ్వాసం లేదా? నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఈ మాట ఇలా మాట్లాడిందేమో అని. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటి, బయటికి శారీరకంగా ప్రజల దగ్గర ఎటువంటి సాక్ష్యములు కలిగి ఉంటున్నారు? గొప్పవాడిని, పెద్ద భక్తిపరురాల్ని, భక్తిపరుణ్ణి అనేటువంటి సాక్ష్యం కలిగి ఉంటున్నారు. కానీ ఆత్మీయంగా చూస్తే, హృదయ ఆలోచన చూస్తే ఎలా ఉందో తెలుస్తుంది. కానీ ఆ హృదయ ఆలోచనను పరీక్షించువాడు ఎవరు? దేవుడు మాత్రమే. ఈరోజు దేవుడు ఈ యొక్క హృదయ ఆలోచన ఎరిగి ఉన్నాడు. ఎటువంటి ఆలోచనతో నీవు ఈరోజు మందిరానికి వస్తున్నావని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు అందరి ముందు నీవు ఒక గొప్పవాడిగా ఉండుటకు నీవెన్నో చేసినప్పటికీ కూడా, పాటలు పాడి ప్రార్థనలు చేసి ఎన్ని చేసినప్పటికీ కూడా నీ హృదయ ఆలోచననే దేవుడు లక్ష్య పెడతాడు. శారీరకంగా నీవెన్ని చేసినా కూడా, బహిరంగంగా ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడు వాటిని లక్ష్య పెట్టాడు. కాబట్టి మీలో ఎవరైనా గనక ఇటువంటి మనస్తత్వముతో ఈరోజు మందిరానికి వచ్చినట్లయితే దేవుడు మీతోనే చెప్తున్నాడు. ఈ యొక్క 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా నీకు ఈ యొక్క వాక్యం వర్తిస్తుందని దేవుడు చెప్తున్నాడు. మీలో ఎవరైనా ఉంటే గనక మీకు మీరే స్వపరీక్ష చేసుకోండి. దేవుని ఎదుట క్షమాపణ అడిగి మరలా దేవునిలోకి తిరిగి రండని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. మరొక వాక్యం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. చాలామంది ఏం చేస్తున్నారంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు ఏం పుచ్చుకుంటారు? రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నారు. కొంతమంది ఉంటారంటండి, బాప్తీసం తీసుకునేది అది తినటానికి తీసుకుంటారంట. నాకు నవ్వు వచ్చింది ఈ మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. దేనికి తీసుకుంటారంట బాప్తీసం? రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటానికి కొంతమంది బాప్తీసం తీసుకుంటారు. ఇంకొంతమంది ఏమో, మీలో ఎవరు బాప్తీసం తీసుకోలేదు అన్నప్పుడు చేతులు ఎత్తాల్సి వస్తుంది కదా, అలాంటి పరిస్థితి రాకూడదని బాప్తీసం తీసుకుంటారు. ఇంకొంతమంది దేనికి తీసుకుంటారు? వాళ్ళు పూర్తిగా దేవుళ్ళకు వచ్చేసామనే ఆలోచనతో బాప్తీసం తీసుకుంటారు. కానీ వారు నిజంగా ఆ యొక్క ఆలోచనలో ఉంటున్నారా? నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటున్నారా అనేదే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక్కడ చూస్తే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, దేవుని శరీరం ఎలా తింటున్నారంట? ఆయన శరీరం కానీ, రొట్టె కానీ, ద్రాక్షారసం వివేచింపకుండా. చదవండి ఆ వాక్యం. 29వ వచనము. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే లక్ష్యము చేయట్లా. దేవుని శరీరం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు నలుగగొట్టబడినటువంటి శరీరము. ఎంతోమందికి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు పంచిపెట్టినటువంటి ఈ యొక్క ఆహారం ఈరోజు మన చేతులకు దేవుడు ఇచ్చి ఉన్నాడు అని ఒక లక్ష్యం అనేది లేకుండా వారికి ఎలా పడితే అలాగా, ఏమాత్రం గౌరవం లేకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తున్నారు తినటంలో, త్రాగటంలో ఈ యొక్క ఆహారం. అందుకని చాలామంది ఎలాగున్నారంట? రోగులుగా ఉన్నారు ఇప్పటికీ అని చెప్తాడు పౌలు గారు. 30వ వచనము. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు అని అంటే మరణించారు చాలామంది. ఎందుకు ఇలాగ ఉన్నారు? మీరు దేవుని యొక్క శరీరమును ఎలాగ తీసుకుంటున్నారు? సింపుల్గా తీసుకుంటున్నారు. ఆయనకు ప్రార్థన చేసి, అయ్యా ఈ నెల నేను చేసిన పాపాలు క్షమించాయా అని భయము భక్తితో ఆయన శరీరమును తీసుకోవట్లేదు. వివేచింపకుండా ఏమైంది ప్రభు శరీరం, ఏముందలే దాంట్లో అన్నట్లు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారంట? శిక్షావిధిని తెచ్చుకుంటున్నారు వారికి వారే. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క శరీరమును, ఆయన ద్రాక్షారసమును నీవు ఈరోజు లక్ష్యం చేయకుండా నీకు ఇష్టానుసారంగా నీవు తీసుకుంటున్నావేమో. ఒకవేళ
జాగ్రత్త, దేవుడు ప్రతీది గమనిస్తున్నాడు. అందుకనే ఈరోజు నీవు రోగివై ఉన్నావు అంటున్నాడు దేవుడు. అందుకనే చాలామంది కూడా ఈ రోజున నిద్రిస్తున్నారు. ఈ కారణం వల్లనే చాలామంది నిద్రిస్తున్నారని చెప్తున్నాడు దేవుడు. తర్వాత మరొక వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ఒక నిమిషం. 175వ పేజీ. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. 175వ పేజీలో దేవుడు యొక్క మాట చెప్పి ఉన్నాడు. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. కాబట్టి ఇక్కడ మన వాక్యంలోనే గమనించి ఉన్నాం. ఏంటి, బాప్తిసాల రకాలు ఉన్నాయా? లేదు, ఒక్క బాప్తిస్మే ఉందని ముందు మనం చెప్పుకొని ఉన్నాం. దానికి ఈ యొక్క వాక్యమే సాదృశ్యం. ఏంటి ఆ ఒక్క బాప్తిసం? ఏ బాప్తిసం కరెక్టు? నీటిలో ముంచినటువంటి బాప్తిస్మమే కరెక్ట్ అని మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము, 170వ పేజీ నెంబరు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఒక్క నిమిషం ఆగుదాం. క్రీస్తులో బాప్తిసం తీసుకున్న మీరందరూ కూడా ఏమై ఉన్నారు? క్రీస్తును ధరించుకున్నారు. కాబట్టి క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? ఆయన చేసే కార్యాలే నువ్వు చెయ్యాలి. చేస్తున్నావు. ఈరోజు క్రీస్తులో బాప్తిసం అయితే తీసుకున్నావు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్నావు, కానీ క్రీస్తును నీవు ధరించుకొని ఉన్నావా? ఈ రోజున క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? ఆయన చేసిన కార్యాలు చేయటం, ఆయన ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. నీవు ఉంటున్నావా ఈరోజు ప్రేమ కలిగి? ఆయన బేదలకు సహాయం చేయమని అంటున్నాడు. ఈరోజు నీవు బేదలకు సహాయం చేస్తున్నావా? ఆయన తగ్గింపుదల కలిగి ఉండమంటున్నాడు. ఈరోజు తగ్గింపుదల కలిగి ఉంటున్నావా? ఆయన ప్రతి ఒక్క కంటిలో నలుసును వెతకద్దని చెప్పాడు. నీవు ఈరోజు ఏం చేస్తున్నావు? నీకు నువ్వే ఒకసారి స్వపరీక్ష చేసుకో. ఎటువంటి ఆలోచనతో కలిగి ఉన్నావు నీవు ఈ రోజున? తరువాత బాప్తీసం తీసుకున్నవారు ఈ కోపము, ద్వేషము, జారత్వం వీటన్నిటి నుండి కూడా పూర్తిగా దూరముగా ఉండాలని దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు. రెండవ వాక్యం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 183వ పేజీ 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చెప్తాడు బాప్తీసం తీసుకున్న వారి గురించి. 2వ వాక్యం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. సో బాప్తిసం అంటే ఓన్లీ ముంచి లేపడం లేదు. దీంట్లో ఏముంది గొప్ప ప్రాధాన్యత అని నీవు అనుకుంటున్నావేమో ఈరోజు. ఒకవేళ ఇలా ముంచినప్పుడు దాని అర్థం ఏంటి? నీ యొక్క పాత జీవితం అంతా కూడా సమాధి చేయబడింది. నీవు లెగవటం అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే 3వ రోజున లేచి ఉన్నారో అలాగే నీవు కూడా లేపబడటం అని ఇక్కడ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత
3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. క్రీస్తుతో కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఉన్న వాటినే వెతుకుడి. పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని అక్కడ క్రీస్తు దేవుని కూడి పశ్చిమన కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే వెతకమంటున్నాడు. అసలు పైన ఏమున్నాయి అంటే మనం దేన్ని వెతుకుతున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి వాటినే వెతుకుతున్నాం మనం. పైన వేటిని వెతకాలి మనం? పరలోక రాజ్యంలో చేరుటకు మనకి ఎటువంటి అర్హత ఉంది? అసలు అక్కడికి వెళ్ళటానికి మనలో ఎటువంటి గుణాలు ఉండాలి? మనం ఏం చేస్తే పరలోక రాజ్యానికి వెళతాము అనేది మనం ఏం చేస్తూ ఉండాలి? కనిపెడుతూ ఉండాలి. ఇంకోటి ఏంటండి, 3వ వచనంలో భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. అంటే పైనున్న వాటి మీదే నీ ఉంచాలి లక్ష్యం. పైనున్న వాటి మీదే నీవు ఆలోచన కలిగి ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద నువ్వేం చేయకూడదు? మనస్సు అసలు పెట్టద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకని? ఎలయనగా మీరు మృతి పొందితిరి. జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు మీరు మృతి పొందితిరి అని అంటే ఏంటి? బాప్తీసం తీసుకునేటప్పుడు మీరు ఏమయ్యారు? పాత జీవితాన్ని సమాధి చేసేసారు. అంటే పాత జీవితాన్ని మృతి పొందారు. కాబట్టి మీరేంటి తర్వాత? మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు మరలా లేచి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజు లేచారో అలాగే మీరు కూడా క్రీస్తులో 3వ రోజు లేచి ఏం చేయాలి? మీరు ఎక్కడ దాచబడి ఉన్నారు? దేవుని ఎదుట దాచబడి ఉన్నారు. కాబట్టి బాప్తిజం తీసుకున్న వారి గురించి దేవుడు ఇంత గొప్పగా ప్రస్తావించాడు. కానీ ఈరోజు ఏ మనిషి కూడా బాప్తిసానికి ఇంత వాల్యూ కానీ ఇంత గొప్పతనాన్ని కానీ ఇవ్వట్లేదు. ఏదో తీసుకున్నామంటే తీసుకున్నాం అన్నట్లుగా ఉన్నారు. కానీ దేవుడు బాప్తిసం తీసుకున్న వారి గురించి ఎంతో ప్రస్తావించడం మనం బైబిల్లో చూస్తాం. తర్వాత 5-6 వచనాల్లో చూస్తే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అంటే మీలో ఏముంది? ఇప్పటికీ బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా మీలో ఇవన్నీ ఉన్నాయి అంటున్నాడు దేవుడు ఈ రోజున. ఏమున్నాయి మీలో? జారత్వం ఉన్నది, ఇంకా అపవిత్రత ఉన్నది, కామాతురతలు మీలో ఉన్నాయి, కామం అటువంటి ఆలోచనలు మీలో ఉన్నాయి ఈ రోజున. తర్వాత విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష, ధనం ఎక్కువ సంపాదించాలనేటువంటి ఆశని కూడా మీరు ఈరోజు కలిగి ఉన్నారు. అటువంటి ఆలోచన కలిగి ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. బాప్తీసం తీసుకున్న నీవు నిజంగాను ఎవరితో జీవిస్తున్నావు? ఎక్కడ దాచబడి ఉన్నావు? క్రీస్తులో దాచబడి ఉన్నావు. కానీ నీవు ఈ భూలోక సంబంధమైన వాటి మీదే మనస్సు ఉంచుతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీవు ఈ భూలోక సంబంధమైనటువంటి వాటి మీద నీవు మనస్సు పెట్టవద్దు. దేవుని మీద, దేని మీద మనసు పెట్టాలి? నీవు దేని మీద లక్ష్యం ఉంచాలి? దేనిని వెదకాలి? నీవు పైనున్న వాటినే వెదకాలి. తర్వాత 6వ వచనం చూస్తే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అవిధేయులు అని అంటే ఎవరు? బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విధేయులేనా? చెప్పాలి మీరే. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు విధేయులేనా? కరెక్ట్గా ఉంటున్నవారేనా? కాదు. బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా తప్పుదారి పడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే వారి గురించి ఏమంటున్నాడు దేవుడు? వాటి వలన దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, జాగ్రత్త. బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా నీవు పాత జీవితాన్నే జీవిస్తున్నావు, పాత ఆలోచనలు కలిగి ఉంటున్నావు, గతం గురించి ఆలోచిస్తూ ఉన్నావు, నూతనమైన జీవితాన్ని నీవు జీవించట్లేదని చెప్తున్నాడు దేవుడు. తర్వాత 7వ వచనంలో, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకొంటిరి. పూర్వం ఏం చేస్తున్నారు? పూర్వం అంతా కూడా మీరు పాపములో మునిగి ఉన్నారు. అలాగని బాప్తీసం తీసుకున్న తర్వాత మారారా అంటే ఇప్పటికీ మీరు ఆ దారిలోనే నడుస్తూ ఉన్నారంటున్నారు. తర్వాత 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి.
బాప్తీసం తీసుకున్న నీవు ఏటన్నిటినీ కోపం ఉండకూడదు, నీలో ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం అనేది ఉండకూడదు, నీ నోటనవి రానియతగదు. తర్వాత బూతులు వీటన్నిటినీ కూడా నీవు విసర్జించేయాలి. ఏ రోజున? బాప్తీసం తీసుకున్న రోజున నీవు వీటిని విడిచిపెట్టి వేయాలి. కానీ ఇంకా దానిని ధరించుకొని ఇంకా దానిని కొనసాగిస్తూ ఉన్నారు చాలామంది ఈ రోజున. వారి కోసం దేవుడు ప్రత్యక్షంగా చెప్పుచున్నాడు ఈరోజు మాట. నీవు నీ యొక్క కోపమును ఆగ్రహమును తగ్గించుకోవాలి, వీటిని విసర్జించాలి దేవుని ఎదుట అని చెప్తున్నాడు. తర్వాత 9వ వచనము, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పాత ఆలోచనలే కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎటువంటి స్వభావం కలిగి ఉంటావు నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత? ఏ స్వభావమును ధరించుకొని ఉన్నావు? నవీన స్వభావం. నవీన స్వభావం అంటే అందరికీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ యొక్క స్వభావము? ఇది కరెక్ట్గా ఉండాల్సిన పద్ధతి, ఇలాగ ఉండాలి క్రైస్తవుడు, అది నవీన స్వభావం. బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ స్వభావాన్ని ధరించుకొని ఉండాలంటున్నాడు దేవుడు. కానీ ఎటువంటి స్వభావంతో ఉన్నారు? ఇంకా ప్రాచీన స్వభావంనే బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఆ యొక్క స్వభావంనే కంటిన్యూ చేస్తున్నారు చాలామంది. అందుకనే దేవుడు ఈ మాట మీ అందరితో చెప్పుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా నీవు ఇంకా పాత జీవితంలోనే జీవిస్తున్నావు, పాత ఆలోచనలు కలిగి ఉంటున్నావు. అటువంటి అవిశ్వాసమును ఇప్పుడు కూడా నీవు కంటిన్యూ చేస్తున్నావు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇక్కడ మాట చూసాం మనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం కూడా ఒకటి. అలాగే నీలో విశ్వాసము బాప్తీసం తీసుకోకముందు అవిశ్వాసం నీలో ఉన్నది, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అదే అవిశ్వాసము కంటిన్యూ చేస్తున్నావు నువ్వు. కాబట్టి విశ్వాసమును కలిగి ఉండాలని కూడా దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆఖరిగా మనం ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, 176వ పేజీ. 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పటికీ సమయము చాలా మించిపోయింది. ఇప్పటి నుంచైనా సరిగ్గా ఉండి, ఇప్పటి నుంచైనా దేవునిలో భయము భక్తి కలిగి ఉండని దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు. ఇప్పటి నుండైనా దేవుణ్ణి నిజముగా క్రీస్తును ధరించుకొని దేవుని యందు నిలువమంటున్నాడు దేవుడు. దినములు ఎలా ఉన్నాయి ఈ రోజున? చెడ్డవి గనుక నీకున్నటువంటి అమూల్యమైనటువంటి సమయమును వినియోగించాలని చెప్తున్నాడు, సద్వినియోగపరచుకోవాలని చెప్పుచున్నాడు దేవుడు. ఇప్పటి వరకు నీవు దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఒకవేళ బాప్తీసం తీసుకొని ఇంకా ప్రాచీన స్వభావంతోనే ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, బాప్తీసం తీసుకున్న నీవు నవీన స్వభావంని కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే నీవు క్రీస్తుతో కూడా మరణించి క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వాడవు, లేచిన దానవని చెప్తున్నాడు. కాబట్టి బాప్తీసం తీసుకున్న వారి గురించి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది దేవునికి. కాబట్టి నీవు ఎటువంటి ఆలోచనలతో ఉన్నావు ఈ రోజున? నీకు నువ్వే స్వపరీక్ష చేసుకో ఈ రోజున. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థనతో మనం గృహాలకు వెళదాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. అలాగనైనా ఈరోజు ప్రభు పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాము తండ్రి. అలాగనైనా విన్నటువంటి వాక్యం మరచిపోకుండా మా హృదయంలో నాటుకొని పోవటకు సహాయం చేయండి తండ్రి. నేను బాప్తీసం తీసుకున్న వారి గురించి ప్రభు నీవెంత గొప్పగా
నాయన తండ్రి నాయన ఈ యొక్క గ్రంథంలో వ్రాసి ఉన్నావో ఈరోజు మాకు తెలియజేసి ఉన్నావు ప్రభా. తండ్రి బాప్తిస్మము మేము తీసుకున్నప్పటికీ కూడా ప్రభా ఇంకా నాయన ప్రాచీన స్వభావంతో ప్రభా నాయన తండ్రి పాత ఆలోచనలతో గడుపుతున్నాము తండ్రి. నాయన నీకు ఎంతో బాధను మేము కలుగజేస్తున్నాం ప్రభా. నాయన మిమ్మల్ని ఎంతో ప్రభా మరలా మరలా మేము సిలువ వేయించున్నాము తండ్రి. మమ్మల్ని దయచేసి క్షమించండి ప్రభా. తండ్రి నాయన నీ యందు మేము భయము భక్తి కలిగి ప్రభా నవీన స్వభావమును ధరించుకొని తండ్రి నాయన తండ్రి పైనున్న వాటినే మేము ఇక నుంచి లక్ష్య పెట్టుటకు నీవే సహాయం చేయండి తండ్రి. భూలోక సంబంధమైన వాటి మీద తండ్రి మేము ఎటువంటి మనస్సు పెట్టకుండా తండ్రి నైనా పైనున్న వాటిని ఎలాగు పొందాలా అనేటువంటి ఆలోచనతో మమ్మల్ని అందరినీ నింపమని కోరుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎవరైతే నేను ఈరోజు మందిరానికి అనారోగ్యాలతో బాధపడుతూ వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారిని నీవే ముట్టి స్వస్థపరచండి ప్రభు. అలాగే తండ్రి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ప్రభు మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రతి నాయన బాష్ప బిందువును నీవే తుడిచివేయండి నాయన. వారి యొక్క ప్రతి అవసరతను నీవే తీర్చండి తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు నీ యందు మరింత విశ్వాసం ఉంచి తండ్రి నాయన తండ్రి అడిగిన వారికి ప్రభువా తండ్రి నీవు మరింతగా దయచేయువాడవు ప్రభు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి నాయన వారికి ఏం కావాలో ప్రభు మీ యందు నాయన అన్ని వారి అవసరతలు మీ ముందు పెట్టుటకు సహాయం చేయండి తండ్రి. వీరి యొక్క జీవితంలో గొప్ప కార్యములను అద్భుత కార్యములను మీరే చేయమని కోరుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నా యొక్క చిన్న ప్రార్థన నాయన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.